పద్మప్రియ స్వరభారత్ వార్తలకు స్వాగతం. సోమవారం స్వచ్ఛ ఉత్సవ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 35వ వార్డులో జరిగిన నేతాజీ పార్క్ క్లీనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్కుల పునరుద్ధీకరణ, కాలువల పునరుద్ధరీకరణ ప్రజలు స్వచ్ఛందంగా చేయాలి అని కోరారు. కూటమి నాయకులు పార్కుల పునరుద్ధరీకరణకు కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి అని కోరారు. గ్రామాల్లోని కాలువలలోని నీరు కలుషితమైతే ప్రజలు అనారోగ్య పాలవుతారని, దీనికి రాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలను కాలువలో వేయొద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో పాటు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, మున్సిపల్ ఇంజనీరింగ్ వెంకటరమణ, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, కార్యాలయపు సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ మరియు సిబ్బంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఎడ్లపల్లి శ్రీను, గుండుమోగుల సురేష్, అడ్డచెర్ల సూరి, నీల్పాల దినేష్, చాపల రమేష్, ఎర్రంశెట్టి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లాగి పట్టుకోమ్మా టీషర్ట్ వెనక్కుండా ఏమండి కొద్ది సైడ్ ఉండరా. ఏమండి ఏమండి వెనక్కుండా ఏమండి బాబు రమణ కాశీ గారు సైడ్ చాలండి. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అప్పుడున్న ప్రభుత్వాలు మరి ప్రవేశపెట్టు ముమ్మరంగా పనిచేయడం కూడా మీ అందరికీ తెలుసు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అలజడి లేని ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛతా హీ పేరుతో మరి అన్ని చోట్ల కూడా మరి కమిషనర్ గారు చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు. గడిచిన వారం నుంచి మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా 17వ తారీఖు మనం ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతం క్లీన్ చేసి బాధ్యత తీసుకున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కూటమి సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మంచి కార్యక్రమం, శుభపరిణామం. ఎందుకంటే ఇవాళ కమిషనర్ గారు చేయకపోయినా అడగరు, ఫోటోలు పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ బాధ్యత తీసుకుని అన్ని చోట్ల కూడా నేను బరేలి గ్రౌండ్ విజిట్ చేశాను. మరి కాలవతల 23వ వార్డుకు సంబంధించి అక్కడ చూస్తే మళ్ళీ చాలా నీట్గా అద్దంలో తయారు చేసిన సందర్భం. కానీ అక్కడ ఒకప్పుడు పెనుగొండ గమిని సుబ్బారావు గారు పార్క్ పెట్టడానికి ఒక ప్రదేశం తయారు చేస్తే అది కూడా తుప్పలతో నిండిపోతే దాన్ని కూడా క్లీన్ చేయడం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ టౌన్ హాల్ కట్టాలనుకుంటున్నాం. దాన్ని కూడా టార్గెట్ చేసుకుని మనందరూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు దొరికిన రోజు మన ఎంటైర్ సిబ్బంది, ప్రజలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ టౌన్ హాల్ని పూర్తి చేసి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి. అంతా బాగా నీట్గా చేసుకున్న తర్వాత దాని ప్లాన్ తీసుకుని టౌన్ హాల్ కట్టి ప్రయత్నం కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ మన ఊరు ముందు వరుసలో ఉండాలి. భారతదేశంలో ముందు వరుసలో ఉండడానికి మీ అందరూ ముందు ఉండాలి. రాష్ట్రంలో ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటాం. భారతదేశంలో ముందు వరుసలో ఉండే ప్రయత్నం మనం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నా. ఇవాళ పురపాలక సంఘం ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలో లేకపోతే ఇక్కడ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు ఏదో చేయొచ్చు. కానీ
ఇవాళ క్లీన్ చేసి ఫోటోలు పెట్టుకుని వెళ్ళిపోతే రేపు మళ్ళీ తుప్పలు పట్టేస్తాయి. కాబట్టి దీని మెయింటెనెన్స్ ఎవరైనా భాగస్తులు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అది రికార్డెడ్గా పురపాలక సంఘంలో నమోదు చేయించుకున్నప్పుడు ఏదైనా ఈ పార్కు బాగోలేదనుకున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉండి మరి కూటమి నాయకులు అందరూ కలిసి ఇక పేర్లు ఇస్తే ఈ పార్కుని వాళ్ళకి డెవలప్ చేసుకునే అవకాశాన్ని పురపాలక సంఘం కానీ ఆర్డీఓతో కూడా చెప్పి కలెక్టర్ గారు చెప్పి దీన్ని ఓపెనింగ్ పెద్ద ఎత్తున పెడదాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు సహకరించమని కోరుకుంటూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ఆరోగ్యం కోసం ఆయన 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు కూడా చెప్పుంటారు. మన కాలువలు మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మన నీరుని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీళ్ళు కలుషితం అయితే పై ప్రాంతంలో కలుషితం అయితే కింద ప్రాంతంలో అయ్యే నీరు తాగుతూ ఉన్నారు. కాబట్టి కాలువలు పూర్తిగా మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త కాలువలో వేస్తే, కాలువ గట్టున వేస్తే, ప్లాస్టిక్ వేస్తే వారి 10,000 రూపాయలు జరిమానా పురపాలక సంఘం ఈ తాడిపూడి కాన్స్టిట్యూన్సీలో వేయడం జరుగుతుంది. దీన్ని కూడా కంట్రోల్ చేసాం. అలాగే ఈ పార్కులను కూడా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చేయడానికి సహకరించండి. దీన్ని మీరు ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పేర్లు ఇవ్వాల్సిందిగా వారం రోజుల్లోపు మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయానికి కానీ మన కార్యాలయాన్ని అందజేయండి. అది నమోదు చేయించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఈ పార్క్ మేము చేసామని మీరు చెప్పుకునే విధంగా చేసి బాధ్యత నాదని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలి. ఆయన మనకు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఇచ్చిన అది కాదు మనకు కావాల్సింది, ఇది నిరంతర ప్రక్రియ ఇది. కాబట్టి 365 రోజులు దీంట్లో వాకింగ్ చేసుకుని పెద్దలు కానీ ఇక్కడ ఉన్న ఇళ్ళ చుట్టూ ఉన్న ఇళ్ళు కానీ మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాకు సంబంధం లేదు అంటున్నారండి. చెప్తామండి, చెప్తే మాకు సంబంధం లేదు.